రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. సో సదరు బాధితురాలు తనపై కేసు నమోదు చేసిన పరిస్థితి. సో అందులో ఏం రాసింది, ఏం ఫిర్యాదు చేసింది అన్నట్లే మనం ఒకసారి చూసినట్లయితే 2022లో తాను హైదరాబాద్ వచ్చినట్లుగా, అయితే ఫ్రెండ్స్ సహాయంతో ఒక ఛానల్లో చేరినట్లుగా, అయితే ఆ ఛానల్లో పనిచేస్తున్న తనపై రేఖా కాంతారావు కన్ను వేసినట్లుగా ఆమె అందులో ఫిర్యాదులో పేర్కొంది. సో అదేవిధంగా ఆమెకు ఒకసారి కాల్ చేసిన తర్వాత మీరు ఒకసారి ప్లాట్కి రండి మాట్లాడదాం అంటూ కూడా యూట్యూబ్ ఛానల్ మనం నిర్మిద్దాం అంటూ కూడా చెప్పిన మాటలు అందులో పొందుపరిచింది. సో అదేవిధంగా ఆయన యొక్క రూమ్కి వెళ్ళిన తర్వాత మరి ఛానల్ మొత్తం నువ్వే చూసుకొని నిర్వహణ బాధ్యత నీకే ఇస్తానంటూ కూడా ఆయన నమ్మబలిగాడు. అయితే ఇదే క్రమంలో ఆమె మీద కన్ను వేసిన రేఖా కాంతారావు అనే ఈ మాజీ ఎమ్మెల్యే సో ఆమెను వశపరుచుకునేందుకు కూడా శతవిధాలు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా ఆమెను మరి ప్రపోజ్ కూడా చేశాడు. సో ప్రపోజ్ చేసినప్పుడు ఆయనకు అంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రేఖా కాంతారావుకు వయసు 45 సంవత్సరాలు అన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 45 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న మరి వ్యక్తిని ఎలా పెళ్లి అంటూ కూడా ఆమె తన యొక్క డౌట్ను అక్కడ బయట పెట్టగా, సో నా భార్య నుంచి నేను విడిగా ఉంటున్నాను, సో ఆమె దగ్గర నుంచి నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి నన్ను నేను చూసుకుంటానంటూ కూడా ఆయన నమ్మబలికినట్లుగా సదరు బాధిత యువతి ఫిర్యాదులు పేర్కొంది. సో ఇదే క్రమంలో వారు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా అంటే ఇప్పుడు మాజీగా ఉన్న రేఖా కాంతారావు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి సో ఆయన హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా ఓ సినీ నటుడు తీసుకున్న ప్లాట్ను వీరు వాడుకున్నట్లుగా, అదే ప్లాట్లో వీరు కలుసుకున్నట్లుగా, సో అదే సందర్భంగా ఆమె మీద అత్యాచారం చేసినట్లుగా ఆమె పేర్కొంటుంది. సో అత్యాచారం చేసిన తర్వాత అటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన తీసుకురావడం, ఆ తర్వాత మళ్ళీ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం కూడా చేశాడు అంటూ కూడా ఆమె ఫిర్యాదులు పేర్కొంది. సో ఇదే క్రమంలో ఆమె యొక్క ఫోన్ కూడా ఆయన ట్యాప్ చేసి అందులో ఉన్న నెంబర్లను తీసుకున్నాడు. ఆ నెంబర్లలో మరి ముఖ్యంగా బాధితురాలు ఫ్రెండ్కి కూడా ఆ నెంబర్ తీసుకోవడం, ఆమెతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడంటూ కూడా ఆమె ఫిర్యాదు చేసింది. సో మొత్తం మీద ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగిస్తోంది. ఇలా కొనసాగుతున్న కొన్నేళ్ల తర్వాత యువతి పెళ్లి విషయంలో మరి రేఖా కాంతారావు మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అదే క్రమంలో ఆయన తప్పించుకుంది కూడా కొన్ని మాటలు చెప్పినట్లుగా తను ఫిర్యాదులో పేర్కొంది. సో ఇదే క్రమంలో ఇప్పటికిప్పుడు కుదరదంటూ విషయాన్ని దాటవేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇక రేఖా కాంతారావు యొక్క వైఖరి అంటే ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్లస్ వైఖరి చూసి అనుమానం వచ్చిన తర్వాత ఆమె షీ టీమ్కి అక్కడ కంప్లైంట్ చేయడం, ఆన్లైన్లో షీ టీమ్కి కంప్లైంట్ చేయడం, అయితే ఆన్లైన్లో షీ టీమ్ వాళ్ళు కూడా స్పందించారంటూ వారు కూడా మరి అక్కడ వారితో మాట్లాడడం జరిగింది అంటూ కూడా మాట్లాడిన పరిస్థితిని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద రేఖా కాంతారావు తన యొక్క మాయ మాటలతోటి ఆ అమ్మాయిని మభ్యపెట్టాడు, మరి మాయ చేశాడంటూ కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మరి ముఖ్యంగా రానున్న కాలంలో ఆమెను తప్పించుకోవడానికి, ఆమె నుండి వైదొలగడానికి ఆయన ప్రయత్నించాడంటూ కూడా ఆమె చేసిన ఇది. సో మధ్యలో కొన్ని వాగ్వాదాలు, వారిద్దరు కూడా మనస్పర్ధలు ఏర్పడ్డాయి. సో ఇదే క్రమంలో మరి నా సంగతి ఏం చేశావు, నాకు న్యాయం చేయాలి, మరి ఇంత అన్యాయం చేశావు కదా అంటూ కూడా ఆమె గతంలో మరి ఆయన్ని అడిగినట్లుగా. సో ఇదంతా గత నెల అంటే జూన్ నెల వరకు కొనసాగింది. అంటే ఈ సంవత్సరం జూన్ నెల వరకు కొనసాగిన క్రమం ఆమె చెప్తున్న క్రమం. సో ఇక ఇదే సమయంలో కాంతారావు యువతుల వద్ద నుంచి కూడా రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు వస్తున్నాయి, పెట్టుబడి పెడదామంటూ ఒక 4 లక్షల రూపాయల వరకు ఆమె నుంచి వసూలు చేసినట్లుగా, ఆ డబ్బులు కూడా తీసుకున్నట్లుగా. సో ఈ డబ్బుల గురించి కూడా మరి ఆమె వాకప్ చేస్తే అతని పిఏ గురించి లేకపోతే మరి మరొక రియల్ ఎస్టేట్ నుంచి రావాలి మనకి అంటూ కూడా ఆ డబ్బులను కూడా ఆ డబ్బుల యొక్క మాట కూడా దాటవేసే ప్రయత్నం చేశారంటూ ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇక యువతితోటి సన్నిహితంగా ఉండడం అంటే తన యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్ నెంబర్ తీసుకుని ఆ యువతితోటి సన్నిహితంగా ఉంటూ తనను మభ్యపెట్టాడు, తనను మాయ చేశాడు, ఈ విధంగా అన్యాయం చేశాడంటూ కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడం మరి ఇక్కడ సంచలనాత్మకంగా మారింది. మరి ముఖ్యంగా ఒకవైపు ఏకాంతంగా ఉన్న ఫోటోలు కానీ లేకపోతే వీడియోలు కానీ వీటిని బయట పెడతాను, వీటిని మొత్తం అంతా పబ్లిక్ చేస్తానంటూ కూడా ఆయన బ్లాక్మెయిల్ చేశారంటూ కూడా ఆమె పేర్కొంటోంది. ఇంకోవైపు డబ్బులు తీసుకొని కూడా మరి ఆ డబ్బులని మాయ చేశాడు, మరి నన్ను అన్యాయం చేశాడు, ఆర్థికంగా కూడా నన్ను నష్టపెట్టాడంటూ కూడా ఆయన ఆ బాధిత యువతి ఆ ఫిర్యాదులు కూడా పేర్కొనడం. సో ఇదిలా ఉండగా ఇక అనారోగ్యానికి గురైన యువతి ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. బాధిత యువతికి ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభమైంది. ఇదే క్రమంలో మరి యువతి తన దగ్గర దగ్గర బంధువైన ఒక మహిళకు తన గాథ మొత్తం అంతా చెప్పుకోవడంతో, తన బాధ అంతా వ్యక్తపరచడంతో ఆమె ఒక్కసారిగా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. సో ఆమె రంగంలో దిగిన తర్వాత మరి 4 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇట్లా అసాసినేషన్ చేయడం ప్లస్ వీడియోలు తీయడం, అదేవిధంగా ఫోటోలు తీయడాన్ని కూడా ఆమె ప్రశ్నించింది. సో ఇదే క్రమంలో మరి ఆయనకు అంటే రేఖా కాంతారావుకు సన్నిహితంగా ఉండే మరొక ఆయన క్రింద పనిచేస్తున్న ఉద్యోగిని కూడా ప్రశ్నించగా, మీరే మాట్లాడుకోండి, నేను ఇద్దరికి మాట్లాడేందుకు మరి రేఖా కాంతారావు తోటి మీకు సెట్ చేస్తానంటూ కూడా చెప్పిన క్రమం.
మొత్తం మీద అన్ని విధాలుగా తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకొని తనను మోసం చేశాడంటూ కూడా తన యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఇంతవరకు ఇది జరిగిన తర్వాత మరి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో కూడా ఒకసారి సంచలనంగా మారింది. రేఖా కాంతారావు చేసిన ఏదైతే ఈ వైఖరి ఉందో, ఈ అన్యాయం ఏదైతే ఉందో అంటూ కూడా మరి ఇప్పటికే వైరల్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే దీంతో పాటుగా హైకోర్టును మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు కూడా బాధితురాలు పెట్టిన పిటిషన్‌ను క్వాష్ చేయండి, అంటే రద్దు చేయండి అంటూ కూడా మరి హైకోర్టును సంప్రదించినట్టు తెలుస్తోంది. మరి హైకోర్టు ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుంది? మరి హైకోర్టు ఎవరికి న్యాయంగా ఇక్కడ న్యాయాన్ని ఇవ్వబోతుంది? మరి సదరు బాధిత యువత చెప్పింది నిజమేనా? సో నిజం కాకపోతే ఒకవేళ ఇవన్నీ ఆరోపణలేనా? మరి ఆరోపణలో నిజం ఎంతవరకు ఉన్నదన్నది కూడా మరి ఇక్కడ హైకోర్టు స్వయంగా పరిశీలించనున్న పరిస్థితి. సో దీంతో పాటుగా మరి ఒకవేళ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మరి రేఖా కాంతారావు మీద కేవలం ఆరోపణలు మాత్రం చేసింది, ఆర్థిక లావాదేవీల కోసం ఇట్లా ఆమె పట్టుబట్టింది అంటున్న మరి రేఖా కాంతారావు మాట నిజం కాబోతుందా? మొత్తం మీద ఏం జరగబోతుందన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలలో కూడా ఒక్కసారిగా సంచలనంగా వైరల్గా మారిన ఈ టాపిక్. కెమెరామెన్ సురేష్తో దుర్గా.